హలో, ముందు నీ గోరింటాకు పెట్టించుకోవడం కాదు, వచ్చిన అతిథులకి ముందు గోరింటాకు పెట్టాలి. అలా చూస్తావేంటొదినా? నువ్వేగా రమ్మని చెప్పింది చిన్నదిన్ని. అందుకే నీ చేతులతో నువ్వే గోరింతాకు పెట్టు తనకి. నీకు గోరింటాకు పెట్టచ్చా? అతే అతే గోరింటాకు పక్కన పెట్టేస్తున్నావు ఏంటి? గోరింటాకు పెట్టడం అయిపోయిందిరా. అంటే అత్తయ్యకి గోరింటాకు పెడతావా, మరి వేదకి గోరింటాకు పెట్టవా? వేద లలిత అత్తయ్యకి మాత్రమే కూతురు కాదు, నీకు కూడా కూతురే కదా అత్తయ్య. ఏమోయా చెప్పు. అంతేగా. ఏంట్రా, ఏదో సంతోషంతో వాళ్ళందరూ వేడుక జరుపుకుందాం అనుకుంటే ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ పెడదాం అనుకుంటున్నావా? వాడు గొడవలు పెట్టడం ఏంటండి? లేకపోతే ఏంటే, ఏదో అన్నపూర్ణ చెల్లెమ్మ తన ఆనందం కోసం లలితమ్మని పిలిచింది, గోరింటాకు పెడుతుంది. కానీ వేదవంక అన్నపూర్ణ చెల్లెమ్మ 1-2 సార్లు చూస్తేనే లలిత చెల్లెమ్మకి నచ్చదు కదా. ఈడేమో కూతురు అంటున్నాడు, గోరింటాకు పెట్టమంటున్నాడు. ఒప్పుకుంటుందా? గొడవ పడదు. ఏం చెల్లెమ్మా? నేనేమీ అనవసరంగా ఎవరితోనూ గొడవ పడ్ను. అప్పుడంటే ఏదో నాలో తెలియని భయాలుండడం వల్ల అలా మాట్లాడాను. ఇప్పుడు ఆ భయాలన్నీ పోయాయి. ప్రేమగా తన చేతికి ఎవరు గోరింటాకు పెట్టినా నాకేం అభ్యంతరం లేదు. కానీ అన్నపూర్ణ, వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేదని చెప్తున్నారు గాని వీళ్ళ సైగులు చూపులు చూస్తుంటే ఖచ్చితంగా ఏదో వ్యవహారం జరుగుతూనే ఉంది.
వీడియో తీస్తున్నావెందుకన్నయ్య? ఇలాంటి అందమైన మూమెంట్స్ ని జ్ఞాపకంగా మార్చాలని తల్లి కూతుళ్ళ వీడియో తీస్తున్నా. ఏంట్రా పని? వీడియో డిలీట్ చేస్తున్నాను. అదే ఎందుకు అని. ఎవర్రా తల్లి కూతుర్లు? వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లా? అసలు వీళ్ళని గుమ్మంలోకి పిలవడమే తప్పు. ఈవిడేమో అందరూ కలిసి ఉండాలని చెప్పి పిలిచింది. సరే, అందుకే నేను ఊరుకున్నాను. నువ్వేంటి ఇంకా దగ్గర చేసేద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నావు? విష్ణు! అవునమ్మా, నువ్వు నాకు తల్లివి, వేదా కాదు. నీ ప్రేమ నాకు మాత్రమే దక్కాలి. అడ్డమైన వాళ్ళకి పంచితే నేను ఒప్పుకోను. ఎవరు అడ్డమైన వాళ్ళు విష్ణు? మీరే. విష్ణు, ఏంట్రా మాటలు? నిజమే మాట్లాడుతున్నానండి. నన్నేదో కాపాడేసి ఈవిడ గారు బయటికి తీసుకొచ్చేసిందని చెప్పి ఎవరికి వాళ్ళు నెత్తి మీద ఎక్కించేసుకుంటున్నారు. ఈవిడ గారు గతంలో ఎన్ని మాటలు మాట్లాడిందో మర్చిపోయారా? అమ్మని ఆవిడ ఎన్ని మాటలందో మర్చిపోయారా? నా హోటల్ కోసం ఈవిడ ఇంటిని తాకట్టు పెట్టారని చెప్పి నలుగురిలో మిమ్మల్ని నిలబెట్టి ఎన్నేసి మాటలంది. అది కూడా మర్చిపోయారా? మీరవన్నీ మర్చిపోగలరేమో, కానీ నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి నెత్తినెక్కించుకోకండి. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచితేనే మంచిది. పిలిచిన వాళ్ళకి లేకపోతే లేకపోయింది, వచ్చిన వాళ్ళకైనా ఉండాలి కదా బుద్ధి.